ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను
కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడెము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెప్పుకుంటివి, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే,
ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా, జీవధారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ శృంగము నీవే. స్వరార్చన చేసెదనీకే, నా స్తుతులర్పించెదనీకే. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా, గమనము లేని పోరాటాలే తరుముచుండగా. నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా, హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. హేతువే లేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు. సంతోషము నీవే, అమృత సంగీతము నీవే. స్తుతి మాలిక నీకే, వజ్ర సంకల్పము నీవే. దీనుడా అజేయుడా
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా సమ్మతి లేని సుడిగుండాలే ఆవరించగా గమనము లేని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా ని పోరాటాలే తరుముచుండగా నిరుపేదనైన నా ఎడల సందేహమేమి లేకుండా హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు హేతువేలేని ప్రేమ చూపించి సిలువ చాటునే దాచావు సంతోషము నీవే అమృత సంగీతము నీవే స్తుతి మాలిక నీకే వజ్ర సంకల్పము నీవే దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా పనిస 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 సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా విరిగి నలిగిన పరిశోధ జన కూడా పరమాత్మరూపుడా పరిశోధ జన కూడా పరమాత్మరూపుడా
నిమిత్తం మనం ఇవాళ ప్రార్థనాపూర్వకంగా ప్రతిష్ఠించబోతున్నాము. మనందరం కూడా తండోపతండాలుగా ఈ కార్యక్రమం ఎంతో క్రమంగా దేవునికి మహిమకరంగా మనం నిర్వహిస్తాము. ఇక్కడ మైక్ వినపడడం లేదు కాబట్టి కొంత అసౌకర్యం ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ ఓపిక పట్టండి, సమన్వయం పాటించండి. ఇప్పుడు ఈ మందిర తలుపులు మనం ప్రార్థించి మరి తలుపులు తెరిచి దేవుని ప్రజలైన మీ అందరినీ కూడా ఈ మందిరంలోనికి ఆహ్వానించబోతున్నాము. అలాగే ఈ ఆలయ ప్రతిష్ట శిలా ఫలకాన్ని మనం ఆవిష్కరిస్తాము. మన మధ్యలో ఉన్న ఈ గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి అన్న గారు మనలో ఒకడై మన స్నేహితుడై సోదరుడై ఈ మందిర నిర్మాణానికి తన యొక్క ఎనలేని సహాయ సహకారాలు అందించారు. అలాగే గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు కులాలకి మతాలతో ఈ యొక్క మందిరం కోసం చేతులు చాపారు. అందరికీ మా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరు చప్పట్లు కొడతాము. మరి ఈ సమయంలో ఒక ప్రార్థన చేసిన తర్వాత ఈ ప్రార్థన అనంతరం ఈ ఆలయ తలుపులు తెరుస్తాం. శిలాఫలకాన్ని ఒక్క రోజున ఈ ఎస్ ఉప్పలపాడు గ్రామంలో ఈ నామ మహిమార్థం నిర్మించబడిన ఈ నూతన మందిరాన్ని ప్రతిష్ఠిస్తుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ ప్రసన్నత నిండుగా ఈ కార్యముపై, ఈ మందిరముపై, ఈ మందిరములో నిండా నీ మహిమ చేత నింపబడేటువంటి విధంగా కుమ్మరించమని ప్రార్థించుతున్నాము. ఈ ఆలయ నిర్మాణానికి ఆయన పాటుపడిన ప్రతి ఒక్క బిడ్డని, సహాయపడిన విరాళం ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు ఆశ్రయించండి. సంఘ గురువు గారిని, సంఘ పెద్దలను పేరు పేరుట దీవించండి. గ్రామ పెద్దలను దీవించండి. శ్రీనివాసరెడ్డి అన్న గారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన వివిధ ప్రదేశాలకు చెందిన ఈ గ్రామానికి చెందిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మీకే సమస్త స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ ఈ మందిరముని ప్రజల యొక్క ప్రార్థన ఆరాధన నిమిత్తం ప్రతిష్ఠిస్తుండగా మీ యొక్క ప్రతిష్టాత్మకమైన పరిశుద్ధాత్మ ప్రసన్నత ఈ యొక్క ఆలయ ప్రతిష్ఠ కార్యముపై నిలుపుమని మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మందిరం తలుపు తెరిస్తే శిలాఫలకం ఆవిష్కరిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరు సెక్రటరీ గారు సి సల్మాన్ బాబు గారు చదివారు. 46వ అధ్యాయం 7వ వచనము. రాయలసీమ అధ్యక్ష మండలము దక్షిణ సంఘం ఒకే మంద ఒకే కాపరి. హోలీ క్రాస్ చర్చ్ సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలము యేసు ఉప్పలపాడు జమ్మలమడుగు జూబ్లీ డివిజన్ ఆలయ ప్రతిష్ట దేవుని మహిమార్థము మన అధ్యక్ష మండలం బిషప్ తండ్రి గారు, ది రైటర్ డాక్టర్ పెయ్యాల ఐజగోరం సార్ బిషప్ తండ్రి గారు మరియు శ్రీమతి సిడి భారతి తల్లి గారులచే 1వ తేదీ 5వ నెల 2023వ సంవత్సరము సోమవారము ఉదయం 10:30 గంటలకు ప్రతిష్ఠించబడినది. సపోర్టెడ్ బై డాన్ చాన్ చర్చ్, కిమ్ షియోల్ షూ ఎస్ సౌత్ కొరియా, రెవరెండ్ యు సల్మాన్ వైస్ ప్రెసిడెంట్, రెవరెండ్ సి సల్మాన్ సెక్రటరీ, రెవరెండ్ పిఎస్ వినయ్ కుమార్ అసిస్టెంట్ సెక్రటరీ, కె మేరీ కుమార్ ట్రెజరర్, రెవరెండ్ చిత్రాల దానమయ్య డివిజనల్ చైర్మన్, రెవరెండ్ టి జోసఫ్ ప్రెసిబిటర్. సహకారము గౌరవనీయులు ఎంబి శ్రీనివాసుల రెడ్డి, మాజీ తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్ చైర్మన్, జె రంగన్న, జె జయమ్మ, బి చక్రయ్య, ఎం ఆదం, పి భాస్కర్, పి దేవదాసు, కె యోబు, ఎం లూకయ్య, సంఘ సభ్యులు, స్త్రీల మైత్రి, యవనస్తులు, ప్రజలు, సంఘ కాపరి ఎం అబ్రహాం, సంఘ సల్వాది, జె దేవదానం, ఏ సుక్కలపాడు ఆదర్శ గ్రామము. మరి ఈ సమయంలో అన్ని ద్వారాల దగ్గర
తెరిచి దేవుని ప్రజలైన మీరందరినీ ఈ మందిరంలో నిలబెట్టి రెండవ సంవత్సరం మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను తీసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండె బద్దలను చొలిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దానిపై కప్పులు వేశాడు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసములకు మోతకలను దూర్చి దాని మీద కరుణాపీఠం ఉంచాడు. మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కొట్టాడు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బలను ఉంచి యెహోవా పాపం చేశాడు. గుడ్డివారులో దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి మీరు ఈ యొక్క మందిరాన్ని ఈ ఆరాధనకై అంకితం చేస్తూ మమ్మల్ని మేము నేను ఆరాధించే కొరకు ప్రతిష్ఠించుకుంటూ ప్రత్యేకపరుచుకుంటూ ఈ ఆరాధనను నిర్వహిస్తుండగా ఈ మహిమ చేత ఈ మందిరం అంతటిని నింపుమని ఈ మందిరంలోనికి వచ్చి ప్రతి వారు ఈ చేత దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ సంధించబడుతూ స్వస్థపరచబడుటకు సమాధానపరచబడుటకు ఈ మెండైన దీవెనలు పరలోకపు ఆశీర్వాదాలు ఈ మందిరంపై సదా నిలుపుమని ఈ ఆలయాన్ని నిర్మించుకోవడానికి కష్టపడిన శ్రమపడిన ప్రతి ఒక్క బిడ్డను దీవించమని ఈ దగ్గర కృపలను ఈ సంఘముపై సదా కుమరించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉత్తరపాడు జరిగించిన ఒక మహా అద్భుతమైన కార్యం ఈ ఉత్తరపాడు దేవుని మందిరం. ఇది ఒక మతాన్ని ఒక కులాన్ని ఒక జాతిని ఒక గ్రామాన్ని ప్రాంతాన్ని చెందిన దేవుని మందిరం సమస్త జనానికి ప్రార్థనా మందిరం అనబడును. ఇది మొట్టమొదటిగా దేవుని మందిరం. ఇది ఎవరో ఒక సంస్థని, వ్యక్తిని, వ్యవస్థని, వర్గాన్ని, గ్రూపుని, ఆర్గనైజేషన్ని, కంపెనీని కాదు. ఇది దేవునికి. Nobody is a owner except God alone. దేవుడే ఈ మందిర యజమాని తప్ప మరి ఏ మనుషుడు, ఏ వ్యవస్థ, ఏ యొక్క అధికారి కాదు. ఇది దేవుని మందిరం. రెండవది, ఇది సమస్త జనుల
మేము ప్రతి ఒక్కరూ దేవుని మందిరంలోకి రావచ్చు. ఈ సమాజం వెలిగేసిన ఆ వ్యక్తి అందరికీ గిట్టని వాడైనా క్షమించబడిన వాడైనా ఈ మందిరంలోకి రావచ్చు. అందరినీ ప్రేమించే దేవుని మందిరం ఇది. అందరినీ ఆదరించే చేరదీసే దేవుని మందిరం ఇది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నానని యేసయ్య చెప్పాడు. అలా పిలుపునిచ్చిన జీవన గల ప్రేమ గల దేవుని మందిరాన్ని ఆయన ఎదురు రండి, నా ఎదురు వచ్చి వాడు నేను ఏ మార్గంలో తోసలేను అని చెప్పిన ఆ దేవుని మందిరం ఇది. ఈ దేవుని మందిరానికి ఏ ఆకారాలు, అంశాలు, వివక్షతలు లేవు. ఈ గడప దాటి ఎవరైనా దేవుని మందిరంలోకి రావచ్చు. లక్ష్యం ఒకటే, ప్రార్థనా మందిరం. సమస్త జనులకు ఎంటర్టైన్మెంట్ సెంటర్ కాదు, ఎంటర్ప్రైజింగ్ సెంటర్ కాదు. దిస్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అండ్ వర్షిప్. ఇది దేవుని నిర్మించబడిన, ప్రతిష్ఠించబడిన, అంకితం చేయబడినటువంటి దేవుని ఆలయం. ఇక్కడ అడుగుపెట్టే ప్రతి వ్యక్తి దేవుని నమస్కరించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని ప్రార్థించడానికి రావాలి. పిచ్చాపాటి చేయడానికి, కాసింపులు చేయడానికి ఇక ఈ మందిరంలోకి రాకూడదు. రాజకీయాలు చేయడానికి, మీ దర్పం చూపించడానికి, మీ కమ్యూనికి ఈ మందిరం స్థానం లేదు. ఈ మందిరం కేవలం దేవుని ప్రార్థించడానికి, దేవుని వెలికి కనుగొనడానికి, దేవుని ఆరాధించడానికి, to bow, to adore, to surrender and to worship and to pray to the living God. ఆ లక్ష్యాలే, ఆశయాలే, తలంపులే ఈ మందిరంలోని కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. That is the purpose of this church. ఈ ఆలయం, ఈ మందిరం కట్టుకోవడం యొక్క ప్రధాన ఉద్దేశం, ఇక్కడ దైవ ఆరాధన జరగాలి. ఇక్కడ దేవుని ప్రత్యక్షానికి అందరూ తరలి రావాలి. ఇక్కడ దైవ ప్రత్యక్షత జరుగుతుంది. ఇక్కడ దేవుని ప్రసన్నత లభిస్తుంది. నేను సైతం నిరుత్సాహపరిచిన, నిరుత్సాహపడని పెద్దలు లేరు. నేను సైతం మీకు ఏమి ప్రోత్సాహం ఇవ్వలేకపోయినా మీరు వెనక్కి తిరగలేదు, మానుకోలేదు. ఇంత గంభీరమైన మందిరాన్ని ఒక పట్టుదలతో నిలబడి కట్టారు మీరు. మీకు జోహారులు, మీకు కృతజ్ఞతలు. మీకు ఒక చక్కటి ఆధ్యాత్మిక నాయకత్వాన్ని అందించిన మన ఎమ్మెల్యే గారు డాక్టర్ సుధీర్ రెడ్డి గారు, వారు కూడా తన వంతు ఈ నియోజకవర్గంలో కట్టబడుతున్న ఈ క్రైస్తవ దేవాలయానికి తన అమూల్య సహకారం అందించారు. ఇలా ఎంతో మంది సహాయపడ్డారు, మీ వెన్నంటి ఉన్నారు, మిమ్మల్ని ప్రోత్సాహపరిచారు. ఈ మందిరాన్ని ఇవాళ కట్టుకున్నాం. ఇది దేవునిది. రెండవది, ఇది అందరిది. మూడవది, ఇది ప్రార్థన కోసమై కట్టబడింది. ఈ మూడు గుర్తు ఉంచుకోండి. ఈ మూడిట్లో ఏది మీ యొక్క మనస్సులో నుండి తొలగిపోకూడదు. ఇది దేవునిది. ఈ రోజు వరకు మనం కట్టిన, కోట్లు పెట్టినా ఇది మనది కాదు. ఈ రోజు నుండి దిస్ హస్ బీన్ డెడికేటెడ్ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ. దేవుని మందిర పరిచర్య కోసం ప్రత్యేకపరచబడిన, ప్రతిష్ఠించబడిన మందిరం. ఇందులో మన ఏ అజమాయిషి లేదు, ఇందులో మన ఎవరి గొప్పతనాలు లేవు. ఇది దేవునిది. రెండవది, ఇది అందరిది. అందరూ రావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. మూడవది, ఇది ప్రార్థన కోసమైన మందిరం. ఇది ప్రార్థనా మందిరంగా ఉండాలి. ఈ గ్రామానికి ఎంతో గొప్ప క్రైస్తవ చారిత్రక నేపథ్యం ఉన్నది. 326వ కీర్తన రాసిన రచయిత పుల్లారెడ్డి గారు, ఈ గ్రామవాసి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో క్రైస్తవ కవుల జాబితాలోకి వచ్చినటువంటి వ్యక్తి ఈ గ్రామవాసి. ఆయన రాసిన పాట, నమ్మితినయ్యా నీ
ఈ గ్రామంలో క్రీస్తుని నమ్మితినయ్యా యేసయ్యా నీ పాదములే అంటూ రచించిన గేయం ఇవాళ తెలుగు క్రైస్తవ సంఘాలు, తెలుగు క్రైస్తవ ప్రజలు పాడుకుంటున్న పాటగా అందరిలో చిరస్థాయిగా నిలబడిపోయిన పాట యొక్క రచయిత ఈ ఎస్ ఉప్పలపాడు గ్రామవాసి. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప చారిత్రక నేపథ్యం కలిగినటువంటి గ్రామం. ఈ గ్రామంలో ఇంత గొప్ప ఆలయాన్ని కట్టుకున్నారు. దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ ఆలయ నిర్మాణం చేసిన సంఘం అందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ, గ్రామ పెద్దలకు మరియు ఎమ్మెల్యే గారు డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి గారు మరియు ఈ గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు తదితరులందరికీ కూడా నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ దైవాశీస్సులు తెలియజేస్తాను. పనిసా పనిసా గమగా నిసపా సత్య ప్రమాణము నెరవేర్చుటకే మార్గదర్శివై నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా, విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసెదా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కర్తవ్యము నీవే, కనుల పండుగ నీవేగా. విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. కందని ఉన్నతమైనది దివ్య నగరమే, స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే. ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు. అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను. అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను. ఉత్సాహము నీవే, నయనోత్సవం నీవేగా. ఉల్లాసము నీలో, ఊహల పల్లకి నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా
పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా జీవదాతవు నీవని శృతి మిల్చి పాడనా జీవధారవు నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరార్చన చేసెద నీకే నా స్తుతులర్పించెద నీకే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా అర్హతే లేని నన్ను ప్రేమించినావు జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం
ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే జీవవాక్యమే, ఆనందం నీలోనే ఆధారం నీవేగా. ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడలు వీడక, లోక మహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే ఆధారం నీవేగా. ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే ఆధారం నీవేగా. ఆశ్రయం నీలోనే నా యేసయ్యా తరినారె నానా నా యేసయ్యా స్తోత్రార్హుడా.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధనా. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. సన్నతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నతించెదను. సన్నతించెదను
దయాళుడవు నీవని. సత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వసత్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాగారము నీవేగా శాలేము రాజా, నిన్ను సన్మానించెదను. కృపాగారము నీవేగా శాలేము రాజా, నిన్ను సన్మానించెదను. సన్నతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నతించెదను. సన్నతించెదను దయాళుడవు నీవని. కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి చూపితివా నీ వాత్సల్యమును. కృపానిధివి నీవేగా నా యేసు రాజా, నిన్ను సన్మానించెదను. సన్నతించెదను దయాళుడవు నీవని. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నతించెదను. సన్నతించెదను దయాళుడవు నీవని.
క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్య స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము మా జీవిత కాలమంతయు నీవు దయచేవాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా. నా హృదిని కొరకు పదిల పరచితిని. నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా. నా హృదిని కొరకు పదిల పరచితిని. దూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా. అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. దూర శబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా. అవధులు లేని ఆనందముతో నీ కౌగిలినే చేరనా. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే. ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషక్తుడా ఆరాధన నీకే. ప్రాణేశ్వర నా యేసయ్యా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నారే నారే పరవశించనా.
జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైన శ్రమల ఎందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు, శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు, శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే.
ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. దేవుడైనా యెహోవాను కెరూబులు శరాపులు నిత్యము ఆరాధించుదురు. త్రియేక దేవుడైనా యెహోవాను కెరూబులు శరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచు ఉందును. పరిశుద్ధుడు